ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. నేటి క్రైస్తవ సమాజానికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 16వ తారీఖు 4వ నెల 2025 సంవత్సరం. ఈరోజు ప్రవీణ్ పగడాల గారు సుప్రీంకోర్టులో కేసు వాదించాల్సింది ఉంది. అది ఏ కేసు అనగా చూసినట్లయితే 1వ నెల 2020 సంవత్సరంలో 30వ తారీఖు రోజు ప్రవీణ్ పగడాల గారు ఒక కేసు సుప్రీంకోర్టులో వేశారు. అది ఇప్పటి వరకు అదే విధంగా ఉంది, అనగా 5 సంవత్సరాల నుంచి ఉంది. అయితే 5 సంవత్సరాల నుంచి ఈ కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఈరోజు హియరింగ్ అనగా విచారణ ఉంది. విచారణ ఉంటున్నప్పుడు ఈ విచారణ ఉంటున్న దానిని ప్రవీణ్ గారు ఈరోజు సుప్రీంకోర్టులో హాజరు కావాల్సింది ఉంది. హాజరై జడ్జి గారి ముందుకు ఈ వాదనలన్నీ వినిపించుటకు ప్రవీణ్ గారు బయలుదేరాల్సిన దినం ఇది. బయలుదేరకుండా ఆపింది ఏంటి? బయలుదేరాలి. ఎందుకు బయలుదేరాలి అని అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ చట్టం రాకుండా ఆపగలగాలి. అందుకే దీనికి ముందు ఆయన ఏం చేశారు, ఎందుకు చేశారు అంది మనం చూసుకుందాం. ఏ చట్టం రాబోతుంది, ఏ చట్టం గురించి ప్రవీణ్ బ్రదరు అంతగా పోరాడాడు, క్రైస్తవ సమాజం కొరకు పబ్లిక్ కొరకు ఎంతగా బాధపడ్డాడు, ఆ బాధను ఈరోజు మనం కొన్ని నిమిషాలు మనం మాట్లాడుకుందాం. మత మార్పిడులు జరగకూడదు అని కొన్ని వాదనలు. ఎవరికి నచ్చిన దాంట్లో వారు ఉంటారు, ఎవరికి ప్రాబ్లం వద్దు, వీరికి ఈ విధంగా వీరికి ఇది ఈ విధంగా అని ప్రవీణ్ గారు కొట్లాడటకు సుప్రీంకోర్టులో కేసు వేశారు. కానీ కొన్ని విషయాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏ చట్టం గురించి కొట్లాడో తెలుసా? అంటే మనము అనగా క్రైస్తవులం బాప్టిజం తీసుకునాలన్నా కానీ మనము 2 నెలల ముందు అప్లికేషన్ పెట్టాలి. ఒకటి గమనించాలి, వీధి సువార్త జరగకూడదు, బైబిల్ పట్టుకొని వీధులలో తిరగవద్దు. ఇటువంటి చట్టాలు వారు తీసుకురావాలని వారు ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ చట్టానికి విరుద్ధంగా ఇలా జరగకూడదు, ఇలా జరిగితే సమాజం ఏ విధంగా ఉంటుంది అని ఆలోచించి ప్రవీణ్ గారు చేసిన పని ఏమిటి అని ఇక్కడ చూసుకున్నట్లయితే అతను ఏమనుకుంటున్నాడో మన విషయాలు తెలుసుకుందాం. ఎలా ఉంటాయి చట్టాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఉత్తరాది ప్రదేశాలలో కూడా మనం చూసుకుంటున్నాం. ఇక్కడ ఏమని కదా, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చర్చిల మీద మైకులు పెట్టవద్దు, ఇండ్లల్లో ప్రార్థనలు వద్దు, ఒకరు ప్రార్థనలు చేసుకోకూడదు. ఒకరు వెళ్ళి మమ్మల్ని మత మార్పిడి జరిగిస్తున్నారు వారు అని కంప్లైంట్ చేస్తే వారిని ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని వారిని 20 సంవత్సరములు జైల్లో ఉంచడం, లేదా 10 లక్షల జరిమానా పెట్టడం, 20 సంవత్సరం జైల్లో ఉంచడం. అది ఒకప్పుడు మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఏమని మాట్లాడుకుంటున్నారు అంటే మత మార్పిడి కనుక జరిగితే పాస్టర్లు అనవసరంగా వారి ఇండ్ల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తే వారు ఏం జరగబోతుందంటే మరణ శిక్ష విధించబోతున్నారని ఇప్పుడు మాట్లాడుతున్నారు. దీనిని అంతటిని బట్టి ప్రవీణ్ బ్రదర్ గారు ఆలోచించి దాని విషయం ప్రభు సన్నిధిలో పెట్టి తను క్రైస్తవ సమాజం కొరకు పోరాడుటకు తన అడుగును ముందేసి 5 సంవత్సరములు వేచి ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఇదంతా ఈ లా ప్రకారం ఇదంతా ప్రజలకు మేలు చేయుటకు, ఈ రోజు కొరకు ఎన్నో ఆశల చేత, ఎంతో నిబ్బరము చేత ఎన్ని సంవత్సరాలుగా దేవుడి సన్నిధిలో ప్రార్థించి దేవుడి దగ్గర విచారణ చేసి ఈ రాజ్యాంగం తీసుకురావాలనుకున్నాడు. ఒకటి రాజ్యాంగం ఎలా మొదలవుతుందో తెలుసా? వాక్యం సెలవిస్తుంది, ప్రపంచంలో దేవుని వాక్యము చేత నిర్మాలంలైనవనియు అని ఎబ్రీ గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూసుకుంటాం కదా. ప్రపంచములు దేని ద్వారా నిర్మాణంలు అవుతున్నాయంటే దేవుని యొక్క వాక్యం చేత నిర్మాణంలు అవుతున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే దేవునికి విరుద్ధమైన రాజ్యము కూడా నిలవదని కూడా వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతగా పోరాడాడు, అంతగా మాట్లాడాడు. అతను ప్రతిదీ క్రైస్తవ సమాజం కొరకు, ప్రజల కొరకే మాట్లాడుతున్నాడు. అప్పుడు అతను మాట్లాడుతున్న సమయంలో ఇక్కడ మత మార్పిడి చేస్తారంటూ వారిని, కాబట్టి ఉత్తరాది రాష్ట్రాలలో మనం ఇంకా చూసుకున్నట్టయితే ఇటువంటి బిల్లులు ఎప్పుడో వచ్చేసాయి. పాస్టర్లను జైళ్ళలో పెట్టడము, వారిని హింసించడము, సువార్త సభలు, బహిరంగ సభలు, వీధి సువార్తలు అన్నీ ఆపివేసేన్నారు. కాబట్టి ఈ చట్టము ఇక్కడికి కూడా రావద్దు, ఇక్కడ ఉండద్దు. ఉంటే నేటి క్రైస్తవ సమాజానికి, రాబోయే తరానికి, రాబోయే సమాజానికి ఏమి జరుగుతుంది అని వారు ఆలోచించి వారు ఏం జరిగించారు? ఈ చట్టము రాకుండా ఆపగలగాలి. ఈ రోజు కొరకు 1000 కనుల చేత, హృదయంలో గుండె నిబ్బరము చేత ప్రవీణ్ బ్రదర్ గారు ఎదురు చూశారు.
ఎదురు చూసి సుప్రీంకోర్టులో అడుగుపెట్టి జడ్జి గారికి ఈ వాదనలన్నీ వినిపించాలని ఆశ కలిగి ఉన్నాడు. క్రైస్తవ సమాజానికి నేటి ఉన్న తరముకు సమాజంకు అందరికీ ఒక క్రైస్తవ్యంలో బలము శక్తి ఎలా ఉంటుంది, మంచి మార్గంలో ఎలా ఉంటుంది, సమాజంలో అందరం కలిసి ఐక్యతగా ఉంటే ఏ విధంగా ఉంటుందని తన ఉన్న సంతోషంనంతను బయటికి తీసుకొని వచ్చే దినము. కానీ ఈరోజు తన వినికిడికి కూడా అందనంత స్థితికి అతన్ని తీసివేశారు. ఎందుకు తీసివేశారు తెలుసా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నారనంటే, ఈ యాంటీ కన్వర్షన్ లా అనే చట్టము తీసుకొచ్చి రాష్ట్రాలలో అమలు చేస్తే మతం మార్చుకునే వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే అన్యాయంగా జైలుకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి భయంకరమైన చట్టం వల్ల ప్రధానంగా క్రైస్తవులకి ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ చట్టాన్ని ఎలా అంటున్నాడంటే పిలివేసి ప్రవీణ్ గారు లాయర్లను ఎలా అంటున్నాడు, ఇక్కడ మాట్లాడితే ఎంత జాగ్రత్తగా మాట్లాడు ప్రవీణ్ గారు. లాయర్ సహాయము లేకుండా తానే వాదించాలనుకున్నాడు. వారు పక్షంన వారు మాత్రం 4 లాయర్లను పెట్టుకున్నాడు. కానీ యూదా గోత్రపు సింహపు పిల్ల మన ప్రవీణ్ బ్రదర్ గారు సుప్రీంకోర్టులో క్రైస్తవ సమాజం కొరకు ఒక్కడిగా దిగాడు. రంగంలో ఒంటరిగా దిగాడు. దానిని శత్రువులు తట్టుకోలేకపోయారు, దానిని ప్రజలు తట్టుకోలేకపోయారు. కాబట్టి తట్టుకోలేక, ఒక్కరిని ఢీకొనలేక, ఎదుర్కొనలేక చాటు దెబ్బతీశారు. ఈరోజు అతన్ని లేకుండా చేశారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కడే వాదించాలి, దేవుడు ప్రజల పక్షంగా ఉండాలి అని ఖచ్చితంగా అతను నిలబడ్డాడు కదా. అలా వాదించాలి ఆపినందుకు ప్రవీణ్ గారిని లేకుండా చేశాయి కొన్ని శక్తులు, కొందరు వ్యక్తులు. అలాంటి వారు ప్రవీణ్ గారిని ఎలా చేశారంటే క్రైస్తవ సమాజానికి ఒక పునాది ఉంటున్నాడు, క్రైస్తవ సమాజానికి ఒక వెలుగా ఉంటున్నాడు, క్రైస్తవ సమాజానికి ఒక బలమై ఉంటున్నాడు. ప్రవీణ్ బ్రదర్ ఒక మొట్టమొదటి అడుగు వేశాడు, ఒక మెట్టు ఎక్కాడు. ఒక్కటి కాదు 9 మెట్లు ఎక్కాడు. 9 అడుగులు ప్రవీణ్ బ్రదర్ గారు వేశారు. ఒక మెట్టు మాత్రమే మిగులుంది. ఆ మెట్టు ఈ రోజు సుప్రీంకోర్టుకు ప్రవీణ్ గారు వెళ్ళడము, అక్కడ జయించడము, తిరిగి విజయంతో తిరిగి రావడము. ఒకే మెట్టు మనకు వాయిదా పడింది. మరి ఆ ఒక్క మెట్టు ఎవరు ఫిలప్ చేయాలి? ఎవరు ఆ మెట్టు కొరకు ప్రయాసపడేది? ఎవరు వెళుతారు ఆ మెట్టు కొరకు? దళిత క్రైస్తవుల హక్కుల కోసం తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా తన ప్రాణమును కూడా పెట్టుకున్నాడు ప్రవీణ్ గారు కదా. అదేవిధంగా చూసినట్లయితే దేవుని క్రైస్తవ సమాజ వీర సైన్య వీరుడైన మన బ్రదర్ గారు పోరాడిన విధంగా మనము కూడా ఏ విధంగా అంటే ఏ హక్కు కొరకైతే తను పోరాడాడో ఆ హక్కును మనము గుర్తుంచుకునాలి. దేని కొరకైతే తన ప్రాణము పోయిందో ఆ హక్కును మనము జ్ఞాపకం చేసుకునాలి. ఆ హక్కుల కోసం క్రైస్తవులం అందరము కలిసి పోరాడాలి. క్రైస్తవులందరూ కలిసి ఐక్యత కలిగి ఉండాలి. అప్పుడే క్రైస్తవ సమాజానికి ఓ బలమైన విజయం వస్తుంది. ఈ విజయం మనది కాదు, నీది కాదు, నాది కాదు, మన అందరి విజయం. పరలోక రాజ్యము గెలుచుట కొరకు విజయం. పరలోక రాజ్యం నీవు నేను రేపు ప్రకటించాలి అని అంటే మొట్టమొదటికి నీకు మార్గము తెరవబడాలి. ఆ మార్గము నీ వీధి సువార్త కావచ్చు, ఆ మార్గం బహిరంగ సభ కావచ్చు, ఆ మార్గము ప్రజలకు రక్షణ ఇవ్వడం కావచ్చు, ఆ మార్గం బంధింపబడిన వారిని విడిపించుటకు, చీకట్లున్న ప్రజల్ని వెలుగులకు రప్పించుటకు కావచ్చు. ఈ మార్గము కొరకు మనము పోరాడుతున్నాము. కానీ కొన్ని శక్తులు వీటన్నిటిని ఆపివేస్తున్నాయి. మనుషుల హృదయాలలో చొరబడి, మనుషుల జీవితాలలో చొరబడి క్రైస్తవ సమాజంను హతమార్చాలనుకుంటున్నాయి. కానీ ఇప్పుడు మనము ఈ సుప్రీంకోర్టు విషయంలో క్రైస్తవ సమాజం అంతా కలిసి, క్రైస్తవులందరూ కలిసి ఏ విధంగా పోరాడాలి, ఏ విధంగా ఐక్యత కలిగి ఉండాలి అని మన సంఘాలలో మన దైవజనులు, విశ్వాసులందరూ కలిసి ఒక మాటగా చేసుకొని క్రైస్తవులందరూ గెలవాలి, సమాజంను బ్రతికించాలి, మనము బ్రతకాలి. మనమే బ్రతకాలన్న విషయం కాదు అక్కడ. మనము బ్రతకాలి, సమాజం బ్రతకాలి. అంటే బ్రదర్ ఒక రోజు ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఆ మాట్లాడిన ఇంటర్వ్యూ కూడా నేను మీ ముందు పెడుతున్నాను, చూడండి. నేనేం అడుగుతున్నాను అంటే కొంతమంది అధికారులతో దీన్ని పరిగణించమని అడుగుతున్నాను. ఏమని అడుగుతున్నానంటే మమ్మల్ని అందరినీ ఎవరెవరికైతే కులం వద్దో వాళ్ళందరినీ ఒక కేటగిరీ చేయండి. ఓకే, అందరినీ ఒక కేటగిరీ చేసి వాళ్ళు ఏ మతం వాళ్ళైనా ఎవరైనా సరే మాకు కులము లేదు అని చెప్పే వాళ్ళందరూ ఒక కేటగిరీ చేయండి. వాళ్లకు వాళ్ళ సంఖ్యను బట్టి, వాళ్ళు కడుతున్న ట్యాక్స్ను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వండి అని అడుగుతున్నాను. వాళ్లకు రాయితీలైనా ఏవైనా సరే వాళ్ళ సంఖ్యను బట్టి, వాళ్ళు కడుతున్న ట్యాక్స్ను బట్టి, వాళ్ళకున్న ఆర్థిక స్తోమతను బట్టి, వ్యక్తిగతులను బట్టి ఇవ్వండి అని అడుగుతున్నాను. 50 సంవత్సరాల్లో మొత్తం కులమే లేకుండా పోతుంది దేశంలో.
ఉండదు. వివక్ష కూడా ఉండదు. ఉండదు. ఎందుకు ఉంటుంది ఇంకా? చూసారా ఆ ఇంటర్వ్యూ ఎంత చాలా బాగా ఉందో, ఎంత ఆదరణకరంగా ఉంది. వీటి కొరకు పోరాడాడు. మనము కూడా రేపటి దినము నాడు ఒకటి మనకుంది. ఈ రోజు అక్కడ ఏం జరుగుతుంది, రేపటి దినం మనం ఏమి చేయాలి, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారులే చూసుకుంటారులే అని కూర్చోకూడదు. ఇది మనం అందరము ఇండ్లల్లో కూర్చుండే సమయము కాదు. యుద్ధ వీరులం మనం, యుద్ధ రంగంలో ఉన్నాం, యుద్ధ భూమిలో ఉన్నాం. ఈటె దూసుకొని బయలుదేరే విషయంలో ఉన్నాం కదా. ఈటె అనగా ఏమిటి? దేవుని వాక్యంను పట్టుకొని ప్రార్థించి మనం అడుగులు, ఒకటే మెట్టు మనకుంది. ఆ ఒక్క మెట్టును గనక జారిపోతే కిందికి 9 మెట్లు జారుకుంటూ వస్తాం. ఆ ఒక్క మెట్టు ఎక్కినామా మనదే పై మెట్టు. మనమే క్రీస్తు సువార్త యథార్థంగా, ధైర్యంగా, ప్రపంచంగా ప్రజలకు బోధించవచ్చు. ఈరోజు నీవు నేను తీసుకునే నిర్ణయమే రేపటి దినము నాడు బహుబలంగా, బహిరంగంగా క్రీస్తు రాజ్య సువార్త వ్యాపించేటట్లు బోధిస్తాం. లేదు అని ఈరోజు మూలకు కూర్చొని ముడుచుకొని కూర్చొని నాకెందుకులే, నా కుటుంబంకి ఏమన్నా అయితే, నా బిడ్డలకి ఏమన్నా అయితే, నా భర్తకి ఏమన్నా అయితే, చివరికి నాకేమన్నా అయితే, నేను లేకుండా పోతే ఏంటి పరిస్థితి అని ఆలోచించావో, ఇది నువ్వు అక్కడికి జారిన ఈ మాట 9 మెట్లు జారుకుంటా కింద పడతావు, ఇక లేవలేవు. కాబట్టి ఒక్క మెట్టులో బలంగా నిలబడ్డామా 10 మెట్లలో మనం నిలబడ్డట్లే. కాబట్టి ధైర్యంగా పోరాడదాం. మన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉన్న కాలంలో కొంతమంది రిపోర్టర్ల దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగారట. క్రైస్తవులు మత మార్పిడి జరిగిస్తున్నారని అంటున్నారు, దాని మీద నీ అభిప్రాయం ఏంటి సార్ అంటే పివి నరసింహారావు గారు అన్నారట. దాని సమాధానం ఏమిటంటే, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ క్రైస్తవుల ఎవరు క్రూరంగా ఆలోచిస్తున్న వారిని, దొంగలను, లోబులను, తాగుబోతులను మీరందరినీ మారుస్తున్నారని మాత్రం సత్యం అని అన్నారట. ఆ రిపోర్ట్ నేను పైన పెడతాను చూడండి. ఎందుకంటే దేవుడు ఇటు మాటని బట్టి ఎందుకంటే మనం ధైర్యపరుస్తున్నాడు. మనమందరం ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు పురికొల్పుకుంటూ ఈ విజయం సాధించాలి. సాధిస్తేనే మన పై మెట్టు పరలోకంను భూమి మీద మనం ప్రకటించగలుగుతాం. మొట్టమొదటి ఒకటి మనం జాగ్రత్తగా చూడవలసింది ఏంటంటే, పరలోకంను భూమి మీద ప్రకటించాలి అంటే మనము తప్పకుండా నిలబడాలి. నిలబడితేనే ప్రకటించగలుగుతాం. లేదు అని మూల కూర్చుంటే మనం ప్రకటించలేం. ఈ మాటలు మన ఆత్మని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.